సో గైస్ ప్రస్తుతం మనతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న అందరికీ నమస్తే. నమస్తే బాబు. నమస్తే. మరి ఈసారి పిఠాపురం నుంచి ఎవరు గెలవబోతున్నారు? పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటారు? 1,20,000 పైన వస్తుందండి. 1,00,000 నుంచి ఎబో 1,00,000 ఎబో నెగ్గొచ్చు. నెగ్గడానికి ఆస్కారాలు ఉన్నాయి అందరూ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ చాలా కీలకంగా ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టడం చూసాం. మిథున్ రెడ్డి గారు సీనియర్ పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి. సో అది మీ దృష్టిలో ఉందా? పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎవరు తరం కాదు. ఎంతమంది వచ్చినా ఏం పని అవుతాం. ఇవాళ అలా తిరిగేసి పోవాలి తప్ప ఓట్లు ఏం సంపాదించలేదు. ఓట్లు సంపాదించలేదు, డబ్బు ఒకవేళ ఖర్చు పెట్టుకున్నా అది ఎవరి డబ్బులు వాళ్ళు తీసేసుకుని ఓట్లు మాత్రం ఇలా పవన్ కళ్యాణ్కి వేసి సందిగ్ధంలో ఉన్నారు అందరూ కూడా. అలాగే ఇక్కడ కొత్తగా ఒక బిగ్ బాస్ సంబంధించిన ఒక ప్రియాంక సింగ్ అని చెప్పేసి ఆమె కూడా ఇక్కడ నామినేషన్ వేయబోతుంది. సో ఆ గురించి ఏమన్నా మాట్లాడతారా? ఆ ప్రియాంక సింగ్ మంగళగిరిలో వేసింది కదా, మంగళగిరి వెళ్ళిపోయింది కదా, అవి కూడా రావండి. మంగళగిరిలో వేసిందా, డిపాజిట్లు కూడా రాలేదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. దీని అంతటిని ఒక పొలిటికల్ స్టంట్ లో చూడొచ్చా? పొలిటికల్ స్టంట్ లో ఏదో ఓట్లు వీక్కుందాం, ఓట్లు తగ్గించుకుందాం అన్న భయంలో ఉన్నారు తప్ప అదేం పని అవుతాం. మంగళగిరిలో వెళ్ళిందా, ఇక్కడ గౌరవాలు బాగొట్టుకోనక తప్ప ఏం ఉండదు. ఎవరు తిరగలేరు. ఒకడు కూడా ఈ క్యాండిడేట్ ఇక్కడ వాళ్ళు ఎవరు తిరగలేరు కూడా. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనుకుంటున్నారు అంటే ఇంతకుముందు 5 ఏళ్ళు ఇక్కడ వంగ గారి పరిపాలన బాగోలేదా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దామనా? పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పేదల కష్టాలు చూసి రైతులు ఇబ్బంది చచ్చిపోతే 1,00,000 రూపాయలు ఇచ్చాడు సొంత డబ్బులు సినిమా తీసుకుని. అలాగే ఎవరైనా ఇచ్చారా? 100 రూపాయలు కూడా ఎవరో ఇవ్వరు. ఇక్కడ ఒక వర్మన్న ఓడు ఎత్తుంటాడు, అప్పుడప్పుడు వర్మగారు అన్న ఓడు వాళ్ళకి కొద్దిగా ఎత్తుంటాడు. ఈ పేరు ఇక్కడ కొద్దిగా లోకల్లో వర్మగారికి వచ్చింది, పైన పవన్ కళ్యాణ్కి వచ్చింది. రెండో వాడికి ఎవరికి లేదు ఛాన్స్. పవన్ కళ్యాణ్కి వచ్చింది, ఇక్కడ ఈ లోకల్లో వర్మ ఎత్తాడు. ఏ దేవాలయానికి వచ్చి మన దేవాలయానికి వచ్చారు. ఎవరు వచ్చారు? సునీలు, ఇలా గీత గారు, ఇంకెవరు దొరబాబు, ముగ్గురు ప్లస్ వర్మ గారు వచ్చారు. ఎవరు రూపాయి ఇవ్వకుండా వెళ్ళారు. వర్మ గారు 10,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటది? డబ్బు ఎక్కువైపోయా వాళ్ళు దాచేసుకోనాక వీళ్ళు ఉండించుకోనాక మరి నేను ఖర్చు పెట్టాక నేను బాగా అప్పుడు కోటేశ్వరుడు ఎట్టిన వాళ్ళకంటే కోటేశ్వరుడు ఏం కదా, 5 సంవత్సరాలు సంపాదించుకుని 5 సంవత్సరాలు ఖర్చు పెట్టుకుని ఉన్నాడు. అలా పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి డబ్బు గురించి కానీ ఏం చూస్తలేదు, సంపాదించాలని గొడవ లేదు. అతని డబ్బులు అతను తీసుకుని పేదలకు పెడుతున్నాడు. పేదలకు పెట్టి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ లాంటి వస్తే పిఠాపురం మండలం, పిఠాపురం నియోజకవర్గం ఒక అదృష్టవంతులుగా భావించి మేము చూస్తున్నాం. జనాలు అందరూ చూస్తున్నారు. నియోజకవర్గం బాగుపడిపోద్దని ఆ దేవాలయాలన్నీ ఏదో హాస్పిటల్ ఇవన్నీ కడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తిని ఖచ్చితంగా అందరూ అన్ని జాతులలో నెగ్గించాలి. అన్ని జాతులలో, ఒక జాతే కాదు, అన్ని జాతులు, అన్ని మతాలు కూడా లేవు అతనికి. అంటే ఇప్పటి వరకు పిఠాపురంలో అభివృద్ధి లేదా? లేదు, ఏమీ లేదు అభివృద్ధి. 5 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు. 5 సంవత్సరాల ముందే అయింది ఎప్పుడో కొద్దిగానే దోపిడే. ఇప్పుడు 5 సంవత్సరాల ముందు వర్మ గారు ఇక్కడ ఇండిపెండెంట్ గా గెలిచారు కదా, అప్పుడే కొద్దిగా రోడ్లు అవే వర్మ గారి టైంలోనే అవే అనమాట. ఇప్పుడు ఏమీ అవ్వలేదు. అంటే 2014లో 47,000 ఓట్లతో గెలిచిన వర్మ గారు 2019లో ఎందుకు 15,000 ఓట్లతో ఓడిపోయారు? ఒక్క ఛాన్స్ అన్న ఛాన్స్ గురించి అలా కూడా కాకుండా ఆ ఏళ్ళ కూడా ఈ జనసేన వాళ్ళు మరి పట్టిపోయారు కదా, 28,000 26,000 ఓట్లు పట్టిపోవడంలో దెబ్బొచ్చింది. లేకపోతే ఆ ఏళ్ళ జనసేన అక్కడ లేకపోతే ఆ ఏళ్ళ వర్మ గారు 10,000 12,000 మెజార్టీతో నెగ్గాల. వర్మ గారి అభిమానులు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ టీడీపీ శ్రేణులు కానీ కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే వర్మ గారు గతంలో ఓడిపోయారు, ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నా ఆయన సీట్ని త్యాగం చేశారని చెప్పి. అసహనమే లేదు, అసహనం అని ఏమీ లేదు. అసహనం అయితే ఎలా తిరుగుతాడు? ఆ క్యాండిడేట్లో రానే రావు. అతను మేము వర్మ గారి దగ్గరే ఉంటాం. ఆయనకు అసంతృప్తి, మాకు అసంతృప్తి ఉందంటే ఆయన వెనకాల రావు. బంగారపల్లిలో పెట్టి నేను గిఫ్ట్ ఇస్తా అన్నాడు వర్మ గారు పవన్ కళ్యాణ్కి. సీఎం అని మా బంగారపల్లిలో నెక్కించిన పట్టుకెళ్ళి ఇస్తా అన్నాడు.
ఇంకెందుకు నిలబడి చేస్తున్నా, అదే మాట మీద నిలబడి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు కదా, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ పరిపాలన ఆయన చేస్తారా లేకపోతే వర్మ గారే చేస్తారా? ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కదా. ఎవరు చేసినా అభివృద్ధి జరగాల, అభివృద్ధి చేస్తారు, వాళ్ళు కలిపి చేసుకుంటారు. తప్పే ఉంది. ఇప్పుడు జగన్ చేస్తాడు, పులివెందుల్లో జగన్ చేస్తాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటాడు ఏంటి? అక్కడ ఎవడెవరు ఉంటారు, వాళ్ళకి అప్పు చెప్తారు, ఆ పనులు చేసి పెడుతుంటారు. అభివృద్ధి అది చాలు, ఇంకేం తెలియదు. లాస్ట్ లో క్వశ్చన్ అడుగుతా అన్న, కోపపడకూడదు మరి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద పడుతుందా? వాడిపోవడం జరగదు. ఆ మాట ఏమి లేదు, సమస్య లేదు. ఓపో అది ఒప్పుకో, ఓడిపోవడం సమస్య లేదు. లేదు బాబు, నువ్వు బాగానే అడిగావు కానీ నీ పాయింట్ తప్పేం కాదు. కానీ జీవితంలో నేను చెప్తాను, ఈ జీవితంలో ఒకప్పుడు భీమవరంలో కూడా పవన్ కళ్యాణ్ కి అదే గాలి వచ్చింది. నేను ఒకసారి చెప్తున్నాను ఇదే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గానే ఓడిపోతే జీవితంలో ఎవడ రాజకీయం చేయగలదు. ఇంకా ఈ యథవ రాజకీయాలు చేయగలదు. ఇంకా వనాదులుగా గంతే గెలిచి తీరుతాడు. అందరికీ నమస్తే అండి. వీరమహిళల ఏళ్ల సుజాతని మాట్లాడుచున్నాను. ప్రతిపక్షము మరి నిన్న వీడియోలోని చెత్త ప్రభుత్వము చెత్త అంతా చేర్చుకుంటుంది అని మాట్లాడుతున్నారు. ఆ చెత్తకి పన్నేసి చెత్త ప్రభుత్వాన్ని తీసేయడానికి ఈరోజు చెత్త ప్రోగ్రాం పెట్టుకున్నామండి. ఈ చెత్త అంతా ఊడ్చివేసాము. మరి దివ్యాంగులకు కూడా నిజమే, రియల్ స్టోరీ ఇది. పిఠాపురంలో పాస్టర్ గారు అమ్మాయి లోకేష్ గ్లోరీకి నేను వివాహం చేశాను. పెళ్ళయి 12 సంవత్సరాలు. ఈ రోజు కూడా అమ్మాయికి ఏ సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగని తిమ్మాపురం కాశీబాబు గత సంవత్సరంలోని మరి బొజ్జా దొరబాబు గారికి ఈ యొక్క వికలాంగుల బాధ్యత అప్పగిస్తే కనీసం ఒక్క 1000 రూపాయలు ఓటుకని కూడా అడిగితే బొజ్జా దొరబాబు గారు ఇవ్వలేదంట. మరి వాళ్ళంతా కూడా మరి చెత్త నాయకులుగా డిసైడ్ చేసుకుని మరి ఆ దొరబాబు గారి ఇంట్లో మేము 7 నైట్లు ప్రార్థన పెట్టామండి. మరి పెన్నం దొరబాబు గారు నెగ్గాలని. ఆయన మొఖం మాకు తెలియదు, ఈ ఊరి ఎమ్మెల్యే మొఖం, మా మొఖం ఆయనకి తెలియదు. కానీ అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు నేను జాయిన్ 1 నెల కూడా అవ్వలేదు, వెంటనే ఉదయ్ కుమార్ తమ్ముడు నన్ను చర్చిలో పాస్టర్గా నన్ను ఎంతో అద్భుతంగా అన్న తమ్ముళ్ళు ఇద్దరి మధ్య ఒక చెల్లిగా అక్కగా నన్ను నిలబెట్టుకున్నారు. మరి దివ్యాంగులు ఎంతమందో, మరి కాశీ కూడా ఎంతో బాధపడేటప్పుడు వచ్చి అక్క మనం ఎంతో ప్రార్థన చేస్తాం, బొజ్జా దొరబాబు ఎంతగానో మరి మేము వెళ్తే కనీసం మాకు టిఫిన్ పెట్టడానికి కూడా గతి లేని స్థితిలో ఉన్నాడు. ఆ చెత్త ప్రభుత్వం వచ్చి అందరికి చెత్త జల్లేసి ఈ రోజు ఎప్పుడు వెళ్ళిపోద్దా ఆ ప్రభుత్వం. ఈ రియల్ సాక్ష్యాలు ఇవేమి స్కిట్లు కాదు, రాసుకుని కాదండి. ఈ యొక్క హృదయాలోంచి వచ్చినవి. మరి కొత్త ప్రభుత్వం మారాలని మా గుండెలో ఉన్న బాధ. దివ్యాంగురాలు ఈ కుమార్తె గారిని దివ్యాంగురాలకి 2 కాళ్ళైన అమ్మాయి గ్లోరీ మరి సువత్రాజు గారు మరదలకి నా చర్చిలో నిలబడి నేను పెళ్లి చేశాను. ఇప్పటికీ హ్యాపీగా కాపురం చేసుకుంటుంది. ఆ అమ్మాయికి ఒక బాబు పాప పుట్టారు. మరి అలాగనే ఈ చెత్త కార్యక్రమాలన్నీ కూడా ఎందుకు పెట్టామంటే వాళ్ళు మాట్లాడే చెత్త మాట కనీసం చెత్త కూడా ఎత్తుకోవడానికి కూడా లేకుండా ప్రభుత్వం ఓడిపోతుంది. నిజంగా సీఎం అవుతారు. ఎందుకు ఎవరు ఎమ్మెల్యే మా ఊరు పిఠాపురానికి మాకెంతో సంతోషం, డెవలప్ అవ్వడానికి ఎమ్మెల్యేగా ఇప్పుడు చూస్తున్నాము. మరి సీఎం అవ్వడానికే కదా ఆయన అన్ని 21 మరి ఎమ్మెల్యేలు కూడా మెజార్టీలో గెలుస్తారు. మా కృషి 15 ఏళ్ల నుంచి కూడా మన పిల్లలందరూ ఏడుస్తూ అమ్మగారు మీరు ప్రార్థన చేయండి అని వచ్చినప్పుడు ఈసారి 21కి కూడా మెజార్టీ వస్తుందని నేను చెప్తూ ఉన్నాము. మరి ఎంతగానో మరి ఈ యొక్క జనసేన పార్టీ యొక్క మహిమను, ఆ యొక్క ఏంటంటే అభివృద్ధిని, ఆ యొక్క మెజార్టీని కూడా త్వరలోనే చూస్తారు. ప్రతిపక్షం చెప్తున్నాను కదా, ఈ ఊరి ఎమ్మెల్యే ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఒక్కసారి మా తోటకోళ్ళ గారికి మాకు గొడవ వచ్చినప్పుడు ఎమ్మెల్యే అనుసరించి కనీసం మరి మధ్యవర్తిగా చేయండి అంటే నేను రాను మేము చెప్పమన్నారట. అప్పటి నుంచి నా గుండెలో బాధ ఉండిపోయింది. ఎందుకు ఇంకా ఊర్లో ఉండి ఆయన ప్రజల క్షేమం కోరుకోకపోతే ఎక్కడ ఉన్న ఆయన వచ్చి హెలికాప్టర్ వేసుకుని వచ్చి మా క్షేమాలు కోరుకుని అతి తక్కువ టైంలో నన్ను ఫోటో ఎంపీ ఉదయ శ్రీనివాస్ తమ్ముడు మరి పవన్ కళ్యాణ్ గారు ఏమి మాట్లాడకుండా నన్ను మా నాన్నగారిని పక్కన పెట్టుకున్నారు. కేవలం మా సమస్యల కోసమే వేరే మహిళలుగా ఈ జనసేన పార్టీలో జాయిన్ అవ్వము. జాయిన్ అయ్యి మేము రియల్గా చేసిన ఎన్నో ప్రతిపక్షం చాలా దుర్మార్గంగా నా చర్చిలో వాళ్ళకి నా పక్కన గుండె రచ్చిత భర్త మంచం మీద ఉన్నాడు. ఆయన నడుం పడిపోయింది, పెన్షన్ రాయలేదు. నా గుండెల్లో ఎంత బాధ ఉందో చూడండి. ఒక మంచం మీద ఉన్న వ్యక్తికి ₹1 డబ్బులు కానీ మరి ఆయన 15 ఏళ్ళ నుంచి ఉండిపోయాడు. 15 సంవత్సరాలు ఉండిపోయిన వ్యక్తికి పెన్షన్ రాయలేదు. ఎంత బాధ అండి. నా చర్చిలో ఉన్న వాళ్ళకి రాజులు మిరియాం పెన్షన్ రాయలేదు. పెన్షన్లు ఎవరో
మంచి మీద పట్టించుకోరు, కనీసం మాకు లాంటి వాళ్ళ సమస్యలు వినిపించుకోరు. ఎక్కడ ఉన్నాడు ఉంటాడా, ఇక్కడ నిలబడతాడా, ఇక్కడ ప్రభుత్వం చేస్తాడా, ఇవన్నీ చేయగలడా? ఈ డొంక మాటలు, డొంక తిరుగుమాట, చెత్త మాటలు, చెత్త ప్రభుత్వాన్ని చెత్త హీరోతో ఊడ్చి పాడేసాము. మంచి ప్రభుత్వం వస్తే మా గుండెల్లో ఉన్న బాధ ఒక పాస్సముగా ఈ ప్రభుత్వం కొరకు నిలబడాలి. 100 రోజులు నేను కట్టుకుపోసం ఉన్నాను. నేను కట్టుకుపోసం ఉన్నాను. అది ప్రతిపక్షం తెలుసు, బద్దాధర్ బాబు గారు కూడా తెలుసు. మేము ఎలా చేస్తామో వీళ్ళందరూ కుట్రదారులు అనమాట. ఈ కుట్రతోటే మేము ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది.